పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు పార్టీలు శ్రీకారం చుట్టాయి. ఎన్నికల ప్రచార పర్వం పూర్తవక ముందే పార్టీలు బూత్ల వారీగా ఓటర్లకు డబ్బులు పంపిణీ ప్రారంభించారు. మొన్నటి వరకు ఓటుకు 2000 చొప్పున ఇస్తామంటూ ఓ ప్రధాన పార్టీకి చెందిన బూత్ ఇన్ఛార్జ్ హామీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న మరో ప్రధాన పార్టీ బూత్ ఇన్ఛార్జ్ దానికి 1000 పెంచి 3000 చొప్పున పంచుతున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లను కలిసి డబ్బులు, మందు పంపిణీ చేస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం ముందుగానే మొదలు పెట్టేశాయి. ప్రచారం ముగిశాక డబ్బుల పంపిణీకి అడ్డంకులు వస్తాయనే ఉద్దేశంతో ముందుగానే అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఓవైపు పోలీసుల తనిఖీలు, మరోవైపు ఎన్నికల స్క్వాడ్లు ఆయా పార్టీల ముఖ్య నేతల ఇళ్లలో సైతం సోదాలు చేస్తున్నాయి. దీంతో ప్రచారం సాగుతుండగానే డబ్బుల పంపిణీ కూడా కానిచ్చేస్తున్నారు. ఇందుకోసం బూత్ల వారీగా ఇప్పటికే కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో స్థానిక కార్యకర్తలతో పాటు జిల్లాల నుంచి వచ్చిన వారు సమన్వయం చేసేలా ఇన్ఛార్జీలను నియమించారు. వీరి ద్వారా బూత్ల వారీగా ఆయా ప్రాంతాల్లో, అపార్ట్మెంట్లలో, ఇళ్లలో ఓటర్ల గుర్తింపు ప్రక్రియ చేపట్టారు. బూత్ కమిటీలతో కలిసి ఆయా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో ప్రచారం మరింత హీట్ ఎక్కింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.